బండెడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. టుడే రెసిపీ వచ్చేసి కట్టు పొంగలి. ముందుగా బియ్యం అలాగే పెసరపప్పు బియ్యాన్ని ఈ గ్లాస్తో అయితే బియ్యాన్ని సగంగా అయితే తీసుకున్నాను. కొద్దిగా ఇందులోనే పెసరపప్పు అనేది వేసుకుందాము. దీని ఫుల్ క్వాంటిటీలో తీసుకోండి, అంటే ఎక్కువ బియ్యం కొద్దిగా పెసరపప్పు అండి. చూసారా, ఈ క్వాంటిటీలో అనేది తీసుకోండి. కరెక్ట్గా ఈ గ్లాస్ ఉంటే సరిపోతుంది. బియ్యము పెసరపప్పు అనేవి కడుక్కున్నానండి. కొలిచి పెట్టుకున్నాం కదండి, ఆ గ్లాస్తో అయితే 2 గ్లాసెస్ వాటర్ అనేది వేయాలి. ఇంకో గ్లాస్ వేసుకుందామండి, అంతేనండి. 2 గ్లాస్ వాటర్స్ నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర అయితే వేసుకున్నానండి. అలాగే పచ్చిమిర్చి వేసుకుందాము, 2 లేదా 3 పచ్చిమిర్చి. అలాగే కొద్దిగా అల్లం ముక్కలు కోసుకుని వేసుకున్నానండి. చిన్నిగా కోసుకున్నాను. దీన్ని అయితే కొద్దిగా యాగనివ్వాలి, అప్పుడు అల్లం ఘాటు అనేది దిగుతుంది మనకి. ముక్కలు అయితే మనకి వేగాయండి. ఇప్పుడైతే మిరియాల పొడి అనేది వేసుకుందాము. మిరియాల పొడి వేసుకొని కొద్దిగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత అందులోనే 2-3 రబ్బల కరివేపాకు అనేది వేసుకోండి. ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేయండి. అండి ముందుగా మనం బియ్యమును పెసరపప్పు కడుక్కొని కొలతకు కూడా నీళ్ళు పోసుకుని ఉంచుకున్నాం కదా, అదైతే ఇందులో వేసేసుకుందాము. రైస్ కూడా అంతేనండి. ఇప్పుడు సాల్ట్ అయితే ఉప్పునైతే వేసుకుందాం. మీకు రుచికి సరిపడినంత ఉప్పునైతే వేసుకోండి. సాల్ట్ అంత మంచిది కాదు, నేనైతే ఉప్పునైతే వేస్తున్నాను. ఒకసారి అయితే ఇలా బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఇందులో మీకు ఘాటు, కారం, ఉప్పు అన్నీ సరిపోయినాయి లేదో చూసుకొని కుక్కర్ మూతని పెట్టేసుకొని 2 విజిల్స్ ఆర్ 3 విజిల్స్ రానిచ్చిన తర్వాత కట్టేసుకోవడమేనండి. అయితే 2 విజిల్స్ రానిచ్చుకున్నానండి. నాకు పర్ఫెక్ట్గానే ఉడికింది. కట్టు పొంగల్ చాలా బాగుంటుందండి. మన గుళ్ళల్లోకి కూడా కట్టు పొంగల్ అనేది పంచిపెడుతూ ఉంటారు. గుళ్ళోకి కూడాను ఇలా సర్వ్ చేసేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉంటుంది, ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది. చూసారా, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా అయిపోతుంది ఈ కట్టు పొంగలి. చూసారా, ఇది మనం బ్రేక్ఫాస్ట్కైనా తీసుకోవచ్చు, లంచ్కైనా తీసుకోవచ్చు అండి. ఏ విధంగా తీసుకున్నా కానీ ఈ కట్టు పొంగల్ టేస్ట్ అనేది వాటికి తగ్గదు, చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఒక షేర్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.